మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సగమకు ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? 2 కాసులు ఒక విధవరాలు తీసుకొచ్చి ఇచ్చేసిందని. నేను అనుకుంటాను, ఆ 2 కాసులు ఆమెకు అక్కరు కదా, కావాలి కదా. కావాల్సినప్పుడు ఎలా ఇచ్చేస్తుంది? చూడండి, యూజువల్గా ఏదైనా ఒక విషయాన్ని మనం ఇచ్చేస్తున్నప్పుడు, అది ఫ్రీగా ఇస్తున్నప్పుడు మనం ఇస్తున్న వ్యక్తులు బట్టి కొన్నిసార్లు ఇస్తాం. నిజమే, చాలా మటుకు మనం ఎక్కువైపోయిందని ఇస్తాం, కానీ మనకు అక్కర కలిగినప్పుడు కూడా మనం ఇస్తుంటే అక్కడ మధ్యలో ప్రేమ మనకు కనిపిస్తుంది, దేవునిపైన నమ్మకం మనకు కనిపిస్తుంది. ఈ స్త్రీ, ఈ విధవరాలు, భర్తను కోల్పోయిన ఆమె, ఒంటరిగా బ్రతుకుతున్న ఆమె దగ్గర 2 కాసులు ఆమె బ్రతకాల్సినవట తీసుకొచ్చి దేవుని మీద పెట్టేసింది. అందరూ చూస్తుండగా ఆమె వచ్చి ఆమె కొంచెం సిగ్గుపడకుండా, ఉన్నది ఎంతలే తక్కువలే అనుకోకుండా ఎంత ఆధారపడిందో ఈమె. ఆధారపడుతున్న విధానం చూడండి. ఆధారపడుతున్న విధానం, ఇస్తున్న ధనము ఎంత అన్నదాంతో లేదు, ఇస్తున్న మనస్సు ఎంత ఎక్కువగా ఆయనతో నింపబడిందో దాని మీద ఆధారపడింది. ఈ మధ్యకాలం నువ్వు అనుకుంటున్నావు యేసే గురించి చాలా చేయాలని. నీ హృదయం నిండా నింపబడుతున్న ఈ విషయం అవుతుందో అది ఈ స్త్రీలా నింపబడాలి. దేవుని కోసం మనం చేసే ప్రతి విషయం కూడా ఈ స్త్రీ వల్ల నింపబడాలి. నేను అందరిలా చేయలేనండి, ఆయనకు నేను చాలా తక్కువ చేస్తాను, ఎందుకంటే కారణం నాకు అందరిలా జాబ్ లేదు కదా. జాబ్ గురించి దేవుడు మాట్లాడలే, ఇచ్చే ధనం గురించి మాట్లాడలే, నువ్వు ఎంత ఇచ్చావు లేకపోతే ఎంత చేసావు, ఎంత ఆయనకి సమయం ఇచ్చావు, దీని గురించి మాట్లాడలే. మనస్సు గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాస పరిమాణం గురించి మాట్లాడుతున్నాడు. ఆమె ఉన్నదంతా కూడా ఇచ్చేసినట్లట. చూస్తే 2 కాసులే, ఎక్కువ కాదు యాక్చువల్గా 2, కానీ ఆమెకు అది చాలా ఎక్కువ సమయంలో. కానీ ఇచ్చిన ధనం కొంచెమే, కానీ విశ్వాసం మాత్రం చాలా గొప్పదే. ధనం ఎంత ఇచ్చామో, విషయాలు ఎంత జరిగి అవి కాదు, కానీ ఇంపార్టెంట్ సరైన విషయం ఏంటంటే అసలు మనసు ఎలా ఉంది, ఆయనపై నమ్మకం ఎలా ఉంది, మనం ఏదైనా ఆయనకి ఇచ్చేయగలమా, ఏదైనా వదులుకోగలమా? ఏం పోయినా పర్లేదండి, నా దేవుడు నాకు తోడున్నాడు, నన్ను గొప్ప హెచ్చించగలను ధైర్యంతో మాట్లాడగలమా? ఇదని దేవుడు అదే అడుగుతున్నాడు. నేను కృంగిపోతున్నావు, అలసిపోతూ నిన్ను హెచ్చిస్తాను. నేను దావీదును, పెంటమెత్తి ఉన్న దావీదును దేవుడు తీసుకెళ్లి సింహాసనం మీదకి ఎక్కించాడండి. ఏమీ లేని, విద్య లేని పామరుల్ని దేవుడు తీసుకెళ్ళి భూమిని తలకిందులు చేసే వ్యక్తులకు దేవుడు చేశాడండి. దేవుడు కార్యాలని చేయగలడు. నువ్వు సిద్ధమా? నీ మనసు సిద్ధంగా ఉందా? విశ్వాసంతో సిద్ధంగా ఉన్నావా? ఆయనకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనకు నీ జీవితం పూర్తిగా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? నీ సిద్ధపాటే దేవుని లేఖనాలకు నువ్వు ఎస్ చెప్తున్నట్లుగా దేవుడు భావిస్తాడు. అందరి వైపు ఏసే చూస్తున్నాడు, ఆయన టెన్షన్ మాత్రం ఒక స్త్రీ గ్రాప్ చేసుకుంది. చూస్తే ధనం ఎక్కువ ఇవ్వలే, కానీ విశ్వాసం మాత్రం ఎక్కువదని చెప్తున్నాడు. ఆమె నమ్మింది. అయితే ఒక మాట నేను చెప్తున్నాను, ఆమెను దేవుడు ఆమె టైంలో గొప్పగా ఆశీర్వదించుంటాడు. అనేక మందికి ఆశీర్వాదంగా ఆమె చేసి ఉంటాడు 100%. ఎందుకంటే ఇచ్చేవారిని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడు. కుదింపి కలిపి ఎన్ని చేసి దేవుడు ఇస్తున్న లేఖనాలు చెప్తున్నాయి. నేను నమ్ముతున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని చేత ప్రేరేపించబడుతున్నప్పుడు ఎంత నువ్వు ఏం చేస్తున్నావు, ఎంత గొప్పగా చేస్తున్నావు, ఇది అసలు మ్యాటర్ కానే కాదు. నువ్వు ఏదైనా కోసం వదులుకోగలవు కదా, అది అసలైన మ్యాటర్. ఈమె తిండి లేకపోయినా పర్లేదండి, 2 కాసులు ఉన్నది వేసేసింది, నన్ను పోషిస్తావయ్యా అని చెప్పడానికి. అట్టి నమ్మకంలోకి యేసు నామములో వచ్చుదువు కాక. కళ్ళు మూసుకుంటే దీని గురించి ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల్ని ప్రోత్సహిస్తున్నావు, ధైర్యపరుస్తున్నావు, బలమిచ్చుచున్నావు, నీకు స్తోత్రాలు. ఈ 2 కాసులు ఆమె
అసలు ఎవరిని పట్టించకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా, ఎవరు ఏమనుకుంటారో అని తపన లేకుండా, భయం లేకుండా నువ్వు ఉన్నావు, చూసుకుంటావు. ఈ 2 కాసులు ఇచ్చేస్తున్నప్పుడు అతను ఏమీ లేదు, కానీ నువ్వు నన్ను గొప్పగా దీవించగల దేవుడు అని గొప్పగా నీకు అప్పగించున్నాను. నువ్వు దీవించో నమ్ముతున్నాను అయ్యా. అలాగనే నీ బిడ్డలు నీ గురించి గొప్ప కార్యాలు తలపెడుతుండగా ఉన్నతమైన కార్యాలు నీ బిడ్డలు జరిగించి నీ నామమును మహిమపరచుకోండి. బలమైన దేవుని నెమ్మది నీ బిడ్డల పైన మీరు చూపించమని అడుగుతా. యేసయ్య నామమున దైవికమైన దేవుని శక్తి నీ ప్రజలు తాకంగా ప్రార్థన చేస్తూ యేసు నామమున నీ ప్రజలను బలపరచుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలు మీ జీవితంలో జరగాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని కార్యాలతో దేవుడు మిమ్మల్ని నింపి నడిపించిన. God bless you. See you tomorrow.